హైదరాబాద్ మారథాన్ 500 మందితో స్టార్ట్ అయిన ఈ 42 కిలోమీటర్ల పరుగు పందెం ప్రస్తుతం 16,000కు చేరుకుంది. హెల్దీ హైదరాబాద్ అనే ట్యాగ్ లైన్ జోడిస్తూ ప్రభుత్వ పథకాల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. చారిటీ ఈవెంట్స్ తో పేద విద్యార్థులకు చేయూతనందిస్తోంది. మారథాన్ ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ లో ఏదో తెలియని ఉత్సాహం. ఇక సోషల్ మీడియా పుణ్యమాని మారథాన్ పేరు దేశ విదేశాల్లో మార్మోగుతోంది. జనంలో అవేర్నెస్ కోసం ఒకప్పుడు 10K రన్ మారథాన్ మాత్రమే కండక్ట్ చేసేవారు. అయితే పబ్లిక్ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో ట్రెండ్ కు తగ్గట్టుగా స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్లు జనంలో అవగాహన కోసం అవేర్నెస్ వాక్ 2, 5, 10K రన్లు నిర్వహిస్తున్నాయి. దేశంలో ముంబై మారథాన్ అంటే తెలియని వారుండరు. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్ ఇది. దీని తర్వాత ఎంతో పేరున్న ఈవెంట్ హైదరాబాద్ మారథాన్. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ రన్ లో 16,000 మంది దేశ విదేశాల ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రతి రోజు హైదరాబాద్ రన్నర్స్ అందరూ దే కీప్ రన్నింగ్. ప్రతి సండే, ప్రతి సాటర్డే వి ఆర్గనైజ్ రన్స్ ఇన్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ 100-200 మంది అందరూ వచ్చి పరిగెత్తుతూ ఉంటాం. సో దట్ గోస్ ఆన్ ఇయర్ రౌండ్. చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తున్నాం నేబర్హుడ్స్లో ఈ మ్యారథాన్. దెన్ ఈ ఈవెంట్స్ చేసేదానికి వారంలో మ్యారథాన్ ఈజ్ అవర్ మెయిన్ ఫ్లాగ్షిప్ ఈవెంట్. మ్యారథాన్ కు వస్తారు, పరిగెడతారు, మెడల్ తీసుకెళ్తారు అనుకుంటే పొరపాటే. మ్యారథాన్ లో పాల్గొని విన్నర్ గా నిలవాలనుకునేవారు రోజు ఎంతగా శ్రమిస్తారో తెలియదు గాని దీన్ని ఆర్గనైజ్ చేసే హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ మెంబర్లు మాత్రం 6 నెలల ముందు నుంచే కసరత్తులు చేస్తారు. ఇందులో పాల్గొనే ఏ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూస్తారు. విన్నర్స్ గా నిలిచిన వారికి లక్షల్లో ప్రైజ్ మనీ ఇస్తుంటారు. ఇది హైదరాబాద్ రన్నర్స్ ది మేము ఒక 7 మెంబర్స్ ఆఫీస్ కమిటీ ఉంది. వీళ్ళు త్రూఅవుట్ ద ఇయర్ రన్నింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మా ఫ్లాగ్షిప్ ఈవెంట్స్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ హైదరాబాద్ మ్యారథాన్ అనేది. 16,000 మంది పార్టిసిపెంట్స్ వస్తారు ఈ మ్యారథాన్ కి. లాస్ట్ ఇయర్ 14,000 మంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఈ ఇయర్ ఎడిషన్ ఇది 6th ఎడిషన్ హైదరాబాద్ మ్యారథాన్ అనేది. మ్యారథాన్ లో ఇచ్చే ప్రైజ్ మనీ కోసం పరిగెత్తేవారు కొందరైతే ఫేస్బుక్ లో తమ ఫోటోస్ పోస్ట్ చేసుకోవడానికి పాల్గొనేవారు మరికొందరు. ఏదైతేనేం మ్యారథాన్ తో ఫిట్నెస్, హెల్త్, ఎన్విరాన్మెంట్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కూడా క్యాంపెయిన్ వస్తోంది. చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే సరదా. బట్ ఈ గ్రూప్ నేను జాయిన్ అయ్యి ఒక 2.5 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ తో పరిగెడుతున్నాను. అంతకుముందు ఒంటరిగా పరిగెట్టేదాన్ని. కాకపోతే ఆ ఉత్సాహం పొద్దున లేచి వెళ్ళడానికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారంటే ఆనందం వేరు. సో అది ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మోర్ రన్నింగ్ విత్ ద గ్రూప్. ఇది వెరీ హెల్ప్ఫుల్. అట్లా దేర్ more women are coming to join the group and able to run longer. నేను AHMకి ఇయర్ వాలంటీర్గా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ AHMతో 10K పరిగెత్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ నా సిటీ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి మనుషులు అందరూ వచ్చి కలిసి పరిగెడతారు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అందుకని ఇయర్ ఐఎమ్ వాలంటీరింగ్ ఫర్ ది AHM. ఇక ఈ మ్యారథాన్ లో ఒక పరిగే కాదు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం జుంబా సెషన్ కూడా ఉంటోంది. సెలబ్రిటీస్ తో ఫ్లాగ్ ఆఫ్ చేయిస్తూ చిన్నారుల కోసం 5K రన్, ఫుల్ మ్యారథాన్ చేయలేని వారి కోసం 10K రన్, 22, 1K రన్ ఆఫ్ మ్యారథాన్లను కూడా నిర్వహిస్తుంటారు ఆర్గనైజర్స్. ఈ మ్యారథాన్లకు జనం నుంచి సపోర్ట్ బాగా ఉంటోంది. అందుకే సండే వచ్చిందంటే చాలు KBR పార్క్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా అవేర్నెస్ వాక్లతో కలకల్లాడుతూ ఉంటాయి. రన్ వాక్ పేరుతో ఏదైనా ఒక అంశంపై జనంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్గనైజర్స్. ఉదయం 5:30కు స్టార్ట్ అయ్యే ఈవెంట్లకు ట్రాఫిక్ పోలీసుల సహకారం కూడా ఉంటోంది. రన్ లో పాల్గొంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావచ్చు. దీంతో పాటు చాలా అంశాలపై అవగాహన కూడా పెరుగుతోందంటున్నారు ఆర్గనైజర్స్.